శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనం మాస్ మహారాజా శ్రీ రవితేజ గారి యొక్క జాతక విశ్లేషణ చేయబోతున్నాం. వారు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వారి యొక్క కెరీర్ను ప్రారంభించి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో వారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వారు సంపాదించుకున్నారు. వారు ఎదగడానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని, ఎవరు వెనుక లేకపోయినా ముందుకు రావచ్చు అని ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి శ్రీ రవితేజ గారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వారి యొక్క పుట్టిన తేదీ 26వ తారీఖు 1వ నెల 1968 రాత్రి 12 గంటలకు మనం ఇంటర్నెట్ సమాచారం మేరకు మనం తీసుకున్నాం. ముఖ్యంగా వారి ద్వాదశ రాశులైన పట్టికలో నవగ్రహాలు వచ్చేసినాయి. లగ్నం మనం చూసినట్లయితే తులా లగ్నం తృతీయంలో శుక్రచంద్రులు, చతుర్థంలో రవి బుధులు, పంచమంలో కుజుడు, షష్ఠ స్థానంలో వచ్చేసి శని రాహు, లాభస్థానంలో గురువు, వ్యయస్థానంలో కేతువు. వీరి గ్రహాలు వచ్చేసినాయి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం 2వ పాదం, నక్షత్రం వచ్చేసి మూలాధిపతి అయిన నక్షత్రాధిపతి అయిన కేతువు కన్యలో వ్యయంలో ఉన్నారు. ఈ ధనస్సు అధిపతి అయిన బృహస్పతి వారు ఏకాదశ స్థానంలో ఉన్నారు. మనం దశలు చూసుకున్నట్లయితే వారికి కేతు దశ వారు పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత శుక్రదశ అయిపోయింది. తర్వాత రవి దశ, రవి తర్వాత కుజ దశ, తర్వాత చంద్రదశ, తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు రాహు దశ నడుస్తున్నది. ప్రస్తుత వర్తమానంలో రాహు నడుస్తున్నది. మరి ఇండస్ట్రీలో వీరికి ఏ విధంగా వారు ముందుకు వచ్చారు, వాళ్ళకి ఆ వ్యక్తికి వారికి ఇచ్చినటువంటి ఏ గ్రహాలు వీరికి దోహదపడ్డాయి అని మనం గ్రహించుకున్నప్పుడు, ముఖ్యంగా వీరి యొక్క సినీ కెరీర్ ప్రారంభమైంది ఎప్పుడు అంటే చంద్రదశలో కర్కాటకానికి చంద్రుడు షష్ఠ స్థితి, అంటే లగ్నానికి దశమాధిపతి అయిన చంద్రుడు ఈ దశ ఎంట్రీ కాగానే, అంటే ఈ దశ ప్రారంభం కాగానే వీరికి ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినవి అని మనకు జ్యోతిష్య శాస్త్రం దగ్గర మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ చంద్రుడు ఉండడం వల్లనే తృతీయంలో ఉంటేనే ఇది యోగం పడుతుందా? మరి అందరి జాతకాల్లో చంద్రుడు కూడా తృతీయంలో ఉంటాడు. కానీ లగ్న అష్టమాధిపతులు ఒకటవ అధిపతి మరియు 1వ అధిపతి అయిన శుక్రుడు, 8వ అధిపతి అయిన శుక్రుడు, అంటే ఈ లగ్నాధిపతి శుక్రుడే, అష్టమాధిపతి శుక్రుడే, 2 భావాలకు అధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క చంద్రదశలో ఈ లగ్నంలో ఉండే అంటే ఈ శుక్రుడు, ఈ తులారాశాధిపతి అయిన శుక్రుడు, ఈ ఇరువురు కలవ వల్ల కళారంగానికి కావలసిన గ్రహాలు మనం మనం అనుకున్నట్లయితే అది శుక్రుడు, చంద్రుడు ముఖ్యంగా కళారంగానికి, సినీ కళకు ఫేమబుల్గా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మన నవాంశలో చూసినా కూడా ఇక్కడ శుక్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. అంటే శుక్ర చంద్రులు ఇవి శుభంగానే ఉన్నాయి గ్రహాలు. నవాంశలో కూడా శుభంగా ఉందని మనం తెలుసుకోవచ్చును. ముఖ్యంగా వీరికి చతుర్థం బాగుందా అని మనం చూసుకున్నట్లయితే లాభాధిపతి రవి బుధులు, లాభాధిపతి రవి వీళ్ళు చతుర్థంలో ఉన్నారు, చతుర్థాధిపతి షష్టంలో ఉన్నారు. అంటే ఇది లాభాధిపతి కేంద్రంలోనే ఉన్నాడు,
శని షష్టంలో ఉన్నారు. పంచమ స్థానం చూసుకున్నట్లయితే పంచమాధిపతి శని రాహువుతోటి కలిసి ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రహాలని మనం చూసుకుంటున్నాం. నవాంశలో కూడా మనం చూసుకున్నట్లయితే కుజుడు పంచమంలో ఉన్నాడు. అంటే 2, 7 ఆయన కుజుడు అంశంలో ఉన్నాడు. ముఖ్యంగా నవాంశంలో కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో ఉన్నాడు. రవి కూడా ఉచ్చపట్టిన స్థానంలో ఉన్నారు. అంటే ఈ బలం ఇప్పుడు ఈ రాశి చూసుకుని ఈ రాశిలో చూసుకున్నట్టయితే ఎంత బలం ఉంది అంటే జన్మజాతకాన్ని ఓ 50% తీసుకోవాలి. గ్రహం యొక్క బలం ఎప్పుడు తెలుస్తుంది అంటే జన్మజాతకంలో వచ్చేసి ఇప్పుడు కుజుడు ఇక్కడ ఉన్నాడు అంటే మనకు 2వ అధిపతిను కేంద్రాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నాడు. కానీ మరి నవాంశలు నీచబడ్డా అని అన్నప్పుడు వీరి యొక్క బలం ఉందా లేదా నవాంశాలు అని చూసుకున్నప్పుడు మన నవాంశకి వెళ్ళి చూసుకున్నప్పుడు వీరి బలం ఉందని మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక గ్రహం యొక్క బలము అనేది నవాంశాల్లో కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన యొక్క యోగానికి మాత్రం యోగం పట్టిన వారి జాతకంలో చూసినట్లయితే వారి యొక్క జన్మ జాతకంలో మనం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. శని రాహులు వచ్చేసి వృశ్చికంలో ఉన్నాడు. శని అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా అంటే పూర్తి స్థాయిలో అంటే ఈ అధిపతి అయిన కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శని కూడా బాగానే ఉంది అని మనం అనుకోవాలి. ముఖ్యంగా బృహస్పతి సింహంలో లాభంలో ఉన్న ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు. అంటే గురువు కూడా బలంగా ఉన్నది. వీరి ఇండస్ట్రీలో వచ్చినటువంటి అవకాశాలను వీరు సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళిపోవడానికి కారణాలు ముఖ్యంగా శుక్రుడు, చంద్రుడు. ఎప్పుడైతే వీరికి గురు దశ వస్తుందో అంతర్దశలు కానీ వేరే దశల్లో వచ్చినప్పుడు అప్పుడు ఈ శుక్రుడు పూర్తి స్థాయిలో శుక్రచంద్రులు వారి పూర్తి స్థాయిలో యోగం ఇస్తారని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దీనిపైన లాభంలో ఉన్న బృహస్పతి పంచమ దృష్టితోటి శుక్రచంద్రులను చూస్తున్నారు. దశమ షష్టాల్లో ఉన్న శని వీరిని దశమ దృష్టితోటి చూస్తున్నారు. అంటే పంచమ దృష్టి, దశమ దృష్టి. కాబట్టి ఈ శుక్రచంద్రుల బలం చాలా వరకు అంటే కలవడం కంటే ఈ దృష్టిల వల్ల వీరు బలం పెరిగి ఈ శుక్రచంద్రులు వీరికి సహాయపడుతున్నాయని మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి వీరికి ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ తీసుకొచ్చి ముఖ్యంగా తీసుకుపోయి ఈ శుక్రాచార్యులు ఈ చంద్రుడేనా అన్నప్పుడు చంద్రమహాదశ వీరికి యోగం పట్టింది. తర్వాత వచ్చినటువంటి కుజుడు కూడా ఈ శుక్రచంద్రుల్ని సమానమైన బలంతో ఈ శుక్రచంద్రుల్ని ఈ కుజుడు కూడా పూర్తి స్థాయిలో యోగం ఇచ్చారని మనకు అర్థమవుతున్నది. ముఖ్యంగా ఈ శుక్రచంద్రులు ఈ కుజుడు 10 సంవత్సరాలు ఇది 6 నుంచి 6.5 అంటే 16 సంవత్సరాల కాలం పాటు కొన్ని వీళ్ళకు అంతర్దశల్లో డిజాస్టర్లు పడ్డా వీరు కంబ్యాక్ చేశారు. కంబ్యాక్ ఇప్పుడు రానున్న ఫిలిమ్స్లో కూడా వీళ్ళు కంబ్యాక్ చేస్తారని మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి జరుగుతున్న రాహులో బుధుడులో కన్యలో కేతు ఉన్నాడు. మరి బుధునికి కోణస్థితి. మరి ఈ బుధ దశ అంటే ప్రారంభమై అంటే దాదాపు అర్ధ భాగం అయిపోయింది కాబట్టి ఈ భాగం ఇప్పుడు యాక్టివేషన్లో ఉంది. ప్రస్తుతానికి ఈ బుధుడు మంచి ఈ రవి బుధ చతుర్థంలో ఉండే రవి బుధులు ఈ బృహస్పతి వారు మంచి యోగాన్ని ఇచ్చే పరిస్థితుల్లో వారికి ఉందని రాబో కాలంలో కూడా వీరు మంచి యోగవంతమైన ఇది జాతకం. ఒక్కొక్కసారి మనకు అంతర్దశలు కొంచెం డిజాస్టర్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కంబ్యాక్ చేస్తారు. వీరు ఒక స్టార్డమ్ అనేది వారికి ఉన్నది. ఆ విధంగానే వీరు ఉంటారు ఇండస్ట్రీలో అని మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అప్పుడు వాళ్ళకు 2015లో దాదాపు 2015, 2016లో వీరికి రావు దశ ప్రారంభమైనది. కాబట్టి ఈ మూలా నక్షత్రానికి కూడా ఏలినాటి శని ప్రభావం వలన కొద్దిపాటి వాళ్ళు కొంచెం
వెనుకకు వెళ్ళినా వారు ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయి వారు మంచి మంచి కంబ్యాక్ మూవీస్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కూడా వీరు కంబ్యాక్ కమింగ్ మూవీస్ ఉన్నాయి. కాబట్టి వీరి యొక్క జాతకం చాలా అద్భుతంగా ఉంది, మనం చాలా యోగవంతం ఉందని మనకు తెలుస్తుంది. నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. స్వస్తి.